హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే అయితే మీకు ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఏంటంటే మనం లైఫ్లోని ఎన్నెన్నో బర్త్డేలు అయితే చేసుకుంటాం కదా. బాగా గుర్తుండిపోయే బర్త్డే ఏమైనా ఉందా మీకు? ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. నాకైతే బాగా గుర్తుండిపోయిన ఒక బర్త్డే అయితే ఉంది. అది ఎప్పుడు జరిగిందంటే 2022లో అయితే జరిగిందండి. కిందని లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. అది నా లైఫ్లోని ఎవ్రీ ఇయర్ బర్త్డే వస్తుంది కదా, ఆ బర్త్డేని మాత్రం అస్సలు మర్చిపోలేనమాట. ఒక విషయం ఉంటుంది, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని. ముందెప్పుడు జరగలేదు, తర్వాత ఎప్పుడైనా జరుగుతుందని కూడా నేను ఇంకా ఊహించలేను. అది చెప్తున్నానండి. అందువల్ల ప్రతి ఒక్కరికి లైఫ్లోని బాగా గుర్తుండిపోయేది ఒక మెమరీ లాగా ఒకటి ఉంటుంది. అది నా బర్త్డే. ఆ రోజు చాలా స్పెషల్గా అయితే జరిగింది. అయితే నిన్న రాత్రి మా బాబు అయితే 12కి నన్ను లేపి విష్ చేసి నాకైతే ఈ గ్రీటింగ్ కార్డ్ అయితే ఇచ్చాడు. అసలు ఈ గ్రీటింగ్ కార్డులోని ఏముంది ఏంటి అనేది మీకైతే చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఇదిగోండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఏమని రాశాడంటే, ఏ ఇన్విటేషన్ టు న్యూ లైఫ్ ఆఫ్ మై ఏ గ్రీటింగ్ కార్డ్ ఫ్రమ్ యువర్ హస్బెండ్ అండ్ యువర్ లిటిల్ కిడ్స్ మామ్ అని చెప్పేసి రాశాడు. ఇది ఒక్కటే కాదండి, ఇంకా లోపల చిన్న చిన్న టాఫీస్ అయితే స్టిక్ చేశారు. లోపల కార్డ్ అయితే ఉంది, అది చూసేయండి. హార్ట్ షేప్ వేసి మామ్ అని రాశారు. లోపల ఇంకా కొటేషన్ అయితే ఉంది. డియర్ మామ్, యూ మేక్ మై లైఫ్ బ్యూటిఫుల్ అండ్ యు ఆర్ సింప్లీ అమేజింగ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. హ్యాపీ బర్త్డే మామ్ అని చెప్పేసి డేట్ అయితే వేశారు. మేక్ దిస్ న్యూ ఇయర్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూ బిగినింగ్ ఫర్ యూ మై డియర్ మామ్. స్టార్ట్ ఫ్రెష్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. చాలా బాగుంది కదండి ఈ గ్రీటింగ్ కార్డు. చూశారు కదండి ఆ గ్రీటింగ్ కార్డు. నాకైతే చాలా మెమరబుల్, లైఫ్లో గుర్తుండిపోయేవి పిల్లలు ఇస్తూ ఉంటారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా మెమరబుల్ది 2022లో జరిగిందని చెప్పి అన్నాను కదా, లింక్ అయితే ఇస్తాను. తప్పకుండా రిలేటెడ్ వీడియోలో ట్యాగ్ చేస్తాను. చూసేయండి. చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి.